నిన్నేదో కావాలని ఆట పట్టిస్తున్నాడేమో శైలు. ఫోన్ చేస్తాడులే, నువ్వు కంగారు పడుకో. అంతేనంటావా అక్క? ఆదిత్య అల్లరివాడేమో కాని బాధ్యత లేనివాడు కాదు శైలు. తన వాళ్ల గురించి ఏదైనా చేస్తాడు. ఈరోజు వాళ్ళ తాతయ్యని కాపాడింది ఎవరనుకుంటున్నావు? ఆదిత్యే. మనిషి ఆవేశపరుడే కాని చాలా మంచి మనసున్న మనిషి. అందుకే కదా అక్క, తనంటే నాకు ప్రాణం. తన మంచితనం చూసి నిన్ను ప్రేమించాను. శైలు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావగారు. ఎవరిని ప్రేమించానంటున్నావు? ఇంకెవరిని? మీ తమ్ముణ్ణే. మీరు దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటే వెంటనే తాళి కట్టించుకోవడానికి తను రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడైనా పెళ్లికి రెడీ అక్క, మీదే ఆలస్యం. మంచి స్పీడ్ మీద ఉన్నావు శైలు. అమ్మతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానులే. అప్పటిదాకా కాస్త బండికి బ్రేకులు వేయి. నాకంటే ముందు మీ తమ్ముడే బ్రేకుల మీద బ్రేకులు వేస్తున్నాడు బావగారు. బావగారు, నిన్నటి నుంచి మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా నన్ను చాలా ఏడిపిస్తున్నాడు. వెంటనే మీరు మీ తమ్ముడికి ఫోన్ చేసి ఇలాగే నా ఆడపిల్లని చూసుకునేది అని బాగా తిట్టండి. సరే సరే, అలాగే మాట్లాడతానులే. యూ డోంట్ వరీ. అక్క, నేను వెళ్ళొస్తాను. నాన్నొచ్చే టైం అయింది. శైలు, ఎలాగో వచ్చావు కదా, 10 నిమిషాల్లో నేను వంట చేస్తాను. భోంచేసి వెళ్ళు. లేదక్క, ఇంటి దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకోసారి వచ్చినప్పుడు మీ మరిదితో కలిసి తింటాను. వెళ్ళొస్తానక్క. సరే, వెళ్ళొస్తాను బావగారు. బాగా హుషారైన పిల్ల కదండి. అవును, మన ఆదిత్యకి సరైన జోడి. అది సరే, ఇంతకీ ఆదిత్య ఎక్కడికి వెళ్ళినట్టు? శైలు నాటు పట్టించడానికి ఎక్కడో దాక్కునుంటాడండి. నేను వంట చేస్తాను. అమ్మాయి గారు, పెద్దయ్య గారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అమ్మాయి గారు ఆ గదిలో పడుకొని ఉన్నారు. బాలు, నాతో పాటు రా. అత్తయ్య, తాతయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేసారా? సర్జరీ అయిపోయిందా? అయిపోయింది. కోట్లకి పడగలెత్తినా చివరికి హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలోకి దిగజారిపోయాం. చివరికి కాదనుకుని బయటికి పంపించిన వాడే సమయానికి దేవుడయ్యాడు. అంటే వాడిని దేవుని చేయడానికి డబ్బులు దొంగతనం చేయించారా నాన్న? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం ఏంటి? దొంగతనం చేయకపోతే మరి ఆదిత్య అంత డబ్బు ఎలా తెచ్చాడని అనుకున్నారు అత్తయ్య? మీ కొడుకు ఆ డబ్బు ఈ ఇంట్లోనే దొంగతనం చేశాడు. దొంగతనమా? అవును, దొంగతనమే. ఇంటికొచ్చి గంటయ్యని కొట్టి డబ్బు లాక్కుని పోయాడు. వాడు తెచ్చాడు, మీరు వాడేసుకున్నారు. కనీసం ఆ డబ్బులు ఎక్కడివి, ఎలా వచ్చాయని మీరు అడిగారా? లేదే. వాడు ఇవ్వడము, మీరు తీసుకోవడము. సరిపోయిందమ్మా. అవునరా, అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మీకు సమాధానం కావాలి అంతే కదా. తాతయ్య డబ్బులే నేను తాతయ్య ఖర్చు పెట్టాను. ఏంటి బాలు నువ్వు? అసలు ఈ దొంగతనం చేయించిందే అత్తయ్య గారైతే ఎలా తీసుకున్నారు అని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? శశి, అవునత్తయ్య, తాతయ్యని హాస్పిటల్లో చేర్పించాము, డబ్బులు కావాలి అని మీరు ఆఫీస్కి వచ్చి అడిగారు. ఆఫీస్లో లిక్విడ్ క్యాష్ లేదు, ఇంట్లో ఉండే అమౌంట్ చూస్తాను అని చెప్పే లోపే మీరు వెళ్ళిపోయారు. వెంటనే ఆదిత్యని పంపించి దొంగతనం చేయించారు. శశి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మేము దొంగతనం చేయడమేంటి? అయినా వాడు నిజంగా
ఈ ఇంటి నుంచే ఆ డబ్బులు తీసుకుని వస్తే అది దొంగతనం ఎలా అవుతుంది? ఎందుకు కాదు నాన్న, ఈ ఇంట్లో వాడు సభ్యుడు కాదు, ఇంటి నుంచి బయటికి పంపించేశాం. అలాంటప్పుడు మా పర్మిషన్ లేకుండా ఈ ఇంటి నుంచి గుండు సూదిపోయినా సరే అది దొంగతనమే అవుతుంది. వాడు దొంగ అయితే మరి నువ్వేంటి దొరవా? తాతయ్యని కాపాడుకోవటం నీ బాధ్యత కాదా? నీకు ఆ బాధ్యత లేదా? మీ నాన్న నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, నువ్వు తీసావారా? ఏం జరిగిందో ఎందుకు చేశారో అని అడిగావా? లేదే. నేనొచ్చి డబ్బులు అడిగితే లేవు అని చెప్పిందిరా నీ పెళ్ళాం. లేవు కాబట్టే లేవు అని చెప్పాను అత్తయ్య. సడన్ గా వచ్చి అడిగితే లక్షలకి లక్షల చేతిలో ఉంటాయా ఏంటి? మరి ఇంట్లో ఎలా ఉన్నాయి? అది చెప్పేలోగా మీరే దొంగతనం చేయించారు కదా. షడప్ శశి, ఇంకొకసారి దొంగతనం అన్నావంటే బాగోదు. అసలు నాకు వాడు చెప్పకుండా ఎందుకు ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చాడో, మీరు వేసిన నింద నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. మీరిప్పుడు ఫోన్ చేసినా ఆదిత్య ఫోన్ తీయడు. ఎందుకు తీయడు? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నేరస్తులకి సెల్ ఫోన్ ఇవ్వరు. హ? ఏంటి? పోలీస్ స్టేషనా? అంటే అవునత్తయ్య, ఆదిత్య ఇప్పుడు దొంగతనం కేసు మీద పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అంటే వాడి మీద మీరు కేసు పెట్టారా? అవును, పెట్టాం. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావురా? అసలు నీకేమైనా అర్థం అవుతుందా? వాడు 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 నీ తమ్ముడురా. వాడి మీద కేసు పెడతావా? అసలు నీకు మనసులో ఒప్పింది? ఏ పెట్టకూడదా? వాడొచ్చి నా భార్య చేయి పట్టుకుని లాక్కుపోయి చంపాలని చూశాడు. అయినా మేం మాట్లాడకూడదు. నాకు తెలియకుండా ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కునిపోయాడు. అయినా నేను నోరు మూసుకుని ఉండాలా? ఇలా వదిలేస్తే రేపొచ్చి నన్నే చంపుతాడు వాడు. ఆ పరిస్థితి రాకూడదనే కేసు పెట్టాను. రేపు మా జోలికొస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెడతాం. బాలు, పద. ఏంటి రాణి వీడు ఇంత నీచంగా తయారయ్యాడేంటి? తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, తాతయ్య అంటే గౌరవం లేదు, అన్నదమ్ముల మీద అభిమానం లేదు, ఆడపడుచు మీద బాధ్యత కూడా లేదు. వీణ్ణి ఏం చేయమంటావు? వీడి సంగతి తర్వాతండి. ముందు అక్కడ ఆదిత్య పరిస్థితి ఏంటో చూడాలి. పాపం వాన్నక్కడ ఏం చేశారో ఏంటో. హలో, చెప్పమ్మా. తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య బానే ఉన్నాడురా, కానీ ఆదిత్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అమ్మా, ఎందుకమ్మా? శశి, బాలు వాడి మీద దొంగతనం కేసు పెట్టారురా. ఒరే రాము, నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వేం భయపడకు, నేను వెళ్ళి మాట్లాడతానమ్మా. మీరేం టెన్షన్ పడకండి. అమ్మా, ఈ విషయాలేవి కూడా తాతయ్యకి తెలియకుండా చూసుకోండి. ఒరే చందు, ఏంటమ్మా? ఏయ్, ఇల్లారా, ఇల్లారా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటకు వెళ్ళాలంటే మా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పాను కదా. మరి నాకు అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మా సీత వదిన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటే సీత వదినా? తన్నీకు ఎలా వదినైంది?
అసలు నీకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా. ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? అదే ప్రశ్న మీ అబ్బాయిని కూడా అడగండి అత్తయ్య. రామ్ నాకు అన్నయ్యే కాదన్నారు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదన్నారు. మరి అలాంటప్పుడు అక్క అనుకుంటూ మా వదిన్ని ఎందుకు కలుస్తున్నాడు? వాళ్ళింటికి పోయి దొంగతనం ఎందుకు చేశాడు? అడగండి అత్తయ్య. ఏంటి నన్నే దొంగ అంటావా? ఏ కాదా? నువ్వు వెళ్ళి మా వదిన లేని టైంలో ఇంట్లో దూరి డబ్బులు దొంగతనం చేయలేదా? దొంగతనం చేయకపోతే మళ్ళీ మీరు బెట్టింగ్లు ఆడడానికి డబ్బులు ఎక్కడివి? ఇన్ని రోజులు డబ్బుల కోసం మా కుటుంబాన్ని వేధించడమే తెలుసు అనుకున్నాను, కానీ ఇలా దొంగతనం కూడా చేస్తారు అని ఇప్పుడే తెలిసింది. ఏయ్, ఏంటే భర్తని పట్టుకుని దొంగ అంటున్నావు? భర్తని ఎలా గౌరవించాలో ఆ మాత్రం తెలియదా నీకు? మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదా? వాళ్ళ పెంపకం బాగుంది కాబట్టే ఈ నాటలు ఇలా సాగుతున్నాయి అత్తయ్య. బయటికి వెళ్తే నీ భర్త దొంగ కదా అని అంటుంటే నేను ఎలా తలెత్తుకోవాలో ఆలోచించారా? మళ్ళీ ఇంకోసారి దొంగ అన్నావంటే చంపేస్తాను. ఆ పని చెయ్యండి. అప్పుడు మీరు చేసిన తప్పులకి నేను వెళ్ళి అందరికీ క్షమాపణలు చెప్పే బాధ తప్పుతుంది. అంటే నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చావా? క్షమాపణలొక్కటే కాదు, ఇంకొకసారి నా భర్తని మీ ఇంటి ఛాయలకు కూడా రానివ్వద్దని చెప్పొచ్చాను. ఒసేయ్ నిన్ను! చందు ఆగరా. ఏంటే వాళ్ళందరి ముందు నా కొడుకు పరువు తీస్తావా? అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? తెలుసు అత్తయ్య. ఆకలేస్తే అమ్మలా మారాలి, తప్పు చేస్తే గురువులా మారాలి. ఆయన తప్పు చేశారు కాబట్టి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాను, అంతేగాని మీలాగా వెనకేసుకుని రాలేదు. ఏయ్! కొట్టండి అత్తయ్య. ఇప్పటి వరకు మనసే మొద్దుబారిపోయింది, ఇప్పుడు మీరు కొడితే శరీరం కూడా మొద్దుబారిపోతుంది. అంతేగా, కొట్టండి. నువ్వు అన్నిటికీ తెగించావే. నిన్ను ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇదిగో, ఇవి తళతళ మెరిసిపోవాలి, కొత్త బట్టెల్లా కనిపించాలి. అలా చేస్తేనే నీకు తిండి, లేదంటే లేదు. పో! ఏయ్ వేధవా, నీకు అసలు బుద్ధుందా? పోయి పోయి దానింట్లో దొంగతనం చేయడమేంట్రా? మరేం చేయమంటావమ్మా? నాకు డబ్బులు కావాలంటే అటు శశి బాలు ఇవ్వట్లేదు. నాన్నని అడిగితే పైసా ఇవ్వనంటాడు. ఇస్తే ఎక్కడ బెట్టింగ్లకి తగిలి పెడతావని ఇవ్వను అన్నాడు. ఇప్పటికి పోగొట్టింది చాలదా? ఎవరు ఇవ్వకపోతే నేనేం చేయాలమ్మా? అందుకే అవకాశం దొరికింది, నొక్కేశాను. ఆ కొట్టేసేవాడివి దొరికిపోయేలా ఎలా కొట్టేశావు? వాళ్ళు ముందు పరువు పోలేదా? రేపు నిన్ను ఆ ఇంటికి రానిస్తారా? ఆ ఇంటికి వెళ్తే చెప్పు తీసుకుని కొడతారు. అలా అయితే నాకు నెల నెలా డబ్బులు ఇవ్వమని నాన్నతో చెప్పమ్మా. ఆయన్ని ఒప్పించడం నా వల్ల కాదురా. ఆయన నువ్వు బెట్టింగ్లకి ఆన్లైన్ గేములకి ఉన్నదంతా తగలేస్తే రేపు మనం చిప్పు పట్టుకుని అడుక్కు తినాలి. అయితే నా దారిలో నేను వెళ్తాను, మీరు అనవసరంగా నా జోలికి రాకండి. రే చందు, రే నిన్నే. రాము, వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఆ శశి కావాలని ఇదంతా చేస్తోంది. ఎలాగైనా మన ఆదిత్యని కాపాడుకోవాలి కదా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా, ముందు వివరాలన్నీ తెలుసుకుందాం పద. రా. ఆదిత్య, అమ్మా ఆదిత్య, ఆదిత్య. ఏంట్రా ఇది? ఒంటి మీద ఈ దెబ్బలేంటి నాన్న? ఆదిత్య, అమ్మా నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? ఏంట్రా ఆదిత్య, ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా అది అమ్మా ఏంటమ్మా ఇది? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారేంటి? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మేము ఆదిత్య ఫ్యామిలీ మెంబర్స్మి.
నేను అన్నయ్యనవుతాను. మా అమ్మ తను వదినవుతుంది. అయితే కావచ్చు సార్, కానీ అతన్ని కలవాలంటే ఎస్ఐ గారి పర్మిషన్ ఉండాలి. సార్ బయటికి వెళ్ళారు, మీ తర్వాత వచ్చి ఎస్ఐ గారిని కలిసి ఆ తర్వాత అతన్ని కలవండి. అదేంటి సార్ అలా అంటారు? కుటుంబ సభ్యులని కలవనివ్వకపోతే ఎలా? అమ్మా, అదంతా ఎస్ఐ గారితో మాట్లాడుకోండి. మీరు ఇలా వచ్చి పర్మిషన్ లేకుండా ఇలా మాట్లాడితే మాకు ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఎస్ఐ గారు వస్తే నేను మాట్లాడతాను. అసలు అరెస్ట్ చేయగానే ముందు ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయాలి కదా. మేము వచ్చి కలవడానికి మాకు హక్కు ఉంది. ఇప్పుడు మీరు కలవనీయలేదంటే నేను లాయర్తో పాటు వస్తాను. మీరు అక్యూజ్డ్ని కలవనివ్వకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, మాట్లాడనీయకపోతే మీరు ఊరుకోరు, మాట్లాడనిస్తే మా సార్ ఊరుకోరు. మధ్యలో మేం చచ్చిపోతున్నాం. సరే సరే, సార్ వచ్చేలోగా తొందరగా మాట్లాడి వెళ్ళండి. ఆదిత్య, ఏంటి ఆదిత్య ఈ దెబ్బలేంటి? ఆదిత్య, ఎందుకురా ఇలాంటి పని చేశావు? డబ్బులు ఎక్కడివి అని అడిగితే ఏమీ చెప్పకుండా దాచావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరిగిందన్నయ్య? తాతయ్యకి సర్జరీ జరిగింది. తాతయ్యని కాపాడుకున్నాం కదా. ఈ దెబ్బలదేముందన్నయ్య, 10 రోజులు అయితే అవే పోతాయి. కానీ తాతయ్యకి సర్జరీ చేయించకపోతే మరి కాపాడుకునేవాళ్ళమా? అందుకని దొంగతనం చేస్తావా? ఏంటమ్మా నువ్వు కూడాను? దొంగతనం ఏంటి? పరాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకుంటే అది దొంగతనం అవుతుంది. అది మనిల్లమ్మా. ఆ డబ్బు ఎవరిది? తాతయ్యదే కదా. తాతయ్య డబ్బులు తాతయ్య కోసం ఖర్చు పెట్టడానికి నేను తీసుకొచ్చాను. అది దొంగతనం ఎలా అవుతుందమ్మా? కానీ బాలు అది దొంగతనమే అంటున్నాడ్రా. నీ మీద కేసు కూడా పెట్టాడు కదా. పెడితే పెట్టని అమ్మా, నాకేంటమ్మా భయం? వాళ్ళు దొంగ అంటే నేను దొంగనైపోతానా? నాకు తాతయ్య ప్రాణం ముఖ్యం. నిజంగా ఆ పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చినా కూడా నేను అస్సలు ఆలోచించేవాడినే కాదమ్మా. రై, ఏంట్రా మొండితనం? మరేం చేయాలన్నయ్య? తాతయ్యకి ఆపరేషన్ చేయించాలని అమ్మ అడిగితే అంత గట్టిగా డబ్బులు లేవని చెప్తారా వాళ్ళు? కనీసం పరిస్థితి గురించి ఆలోచించాలి కదా. ఏంటిక్కడ ఎవరు మీరు? సార్ సార్, ఆదిత్య వాళ్ళ అమ్మ, అన్నయ్య, వదిన. ఏంటి సార్ ఇది? అతన్ని ఎందుకు అలా కొట్టారు? దొంగతనం చేస్తే కొట్టరా మరి? అలాగని గొడ్డును బాదినట్టు బాస్తారా? అతన్ని కొట్టే అధికారం మీకెక్కడిది సార్? ఏంటమ్మా రూల్స్ మాట్లాడుతున్నావేంటి? అవును సార్, రూల్స్ మాట్లాడుతున్నాం. అక్యూజ్డ్ని కొట్టే అధికారం మీకెక్కడిది? అతను దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాడో చెప్పలేదు, అందుకే కొట్టాం. తను దొంగతనం చేయలేదు సార్. ఆదిత్య కూడా ఆ ఇంటి మనిషే. ఆ విషయం మీకు తెలుసా? అదంతా మాకు అనవసరం. కంప్లైంట్ వచ్చింది, మేము యాక్షన్ తీసుకున్నాం. ఏదైనా ఉంటే మీరు కోర్టులో మాట్లాడుకోండి, వెళ్ళండి. అలాగే సార్, కోర్టుకే వెళ్తాం. ఈలోగా మా వాడి మీద ఇంకొక దెబ్బ పడితే ఊరుకునేదే లేదు. ఆదిత్య, నువ్వేం భయపడకరా, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను, సరేనా? ఆదిత్య, హలో శశిరేఖ మేడం, చెప్పండి. రేపు కోర్టుకు పంపిస్తాను మేడం. అన్ని సెక్షన్స్ చాలా పకడ్బందీగా పెట్టాను మేడం. బెయిల్ కూడా రాదు మేడం. అట్నుంచటే జైలుకి వెళ్తాడు. ఉంటాను మేడం. ఆదిత్య, అతని మాటలు నువ్వేం పట్టించుకోకు, నేను చూసుకుంటాను. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదిరా. ఆదిత్య, అమ్మా పదమ్మా. నువ్వు వెళ్ళమ్మా. రాము, వాణ్ణి చంపేస్తారేమోరా. ఎలాగైనా వాణ్ణి మనం కాపాడుకోవాలి. నిజంగా వాడే గనుక లేకపోతే ఈరోజు మనకి తాతయ్య ఉండేవాడే కాదు. అలాంటి ఆదిత్య మీద వాళ్ళు ఎలా కక్ష సాధిస్తున్నారో చూడు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఆదిత్యని కోర్టుకు వెళ్లకుండానే మనం ఆపాలి. అక్కడికి వెళ్తే
ఏదో ఒకలాగా జైలుకి పంపిస్తారు. ఈ లోపలే ఏదో ఒకటి చెయ్యాలి. నేను చేస్తానమ్మా, నువ్వేం బాధపడకు. పదమ్మా రా. ఆదిత్య, ఆదిత్య, నమస్తే శైలమ్మ. నమస్తే. ఆదిత్య ఏడి? నిన్నటి నుంచి గ్యారేజ్కి రాలేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? నిన్నటి నుంచి అడ్రస్సే లేడు. ఏమో తెలీదమ్మా. ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆదిత్య ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడే. హలో శైలు, చెప్పమ్మా. అక్క, ఆదిత్య ఇంతవరకు గ్యారేజ్కి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఆదిత్యకి ఏమైందో అని భయంగా ఉందక్క. తన గురించి నీకేమైనా తెలిసిందా? శైలు, ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. ఇదేంటి సార్, జరిగింది దొంగతనం అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారేంటి? మీ క్లయింట్ ఆ ఇంట్లో పనివాణ్ణి చంపాలని చూశారండి. మరి కేసు రాయాలి కదండి. మీరు వెళ్ళేసరికి అక్కడ హీరింగ్ కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి.